ప్రకృతి ప్రకోపానికి ఆఫ్ఘనిస్తాన్ మరోసారి వణికిపోయింది. నిద్రలో ఉన్న ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ నిన్న తెల్లవారుజామున 6.3 తీవ్రతతో కూడిన పెను భూకంపం ఉత్తర ప్రాంతాన్ని కుదిపేసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ వినాశకర ప్రకంపనల కారణంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 350 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. భూకంప కేంద్రం మజార్ ఏ షరీఫ్ నగరానికి 28 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. సుమారు 5.5 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో USGS ఆరెంజ్ అలర్ట్ చేసింది. గణనీయమైన ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, విపత్తు ప్రభావం కూడా చాలా విస్తృతంగా ఉండవచ్చని ఈ వ్యవస్థ హెచ్చరించింది. గత ఆగస్టులో సంభవించిన 6.0 తీవ్రత గల భూకంపం కారణంగా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2015లో 2023లో సంభవించిన భారీ భూకంపాలు కూడా వందల నుండి వేల సంఖ్యలో ప్రజల మరణానికి కారణమయ్యాయి. తాజా భూకంపం సహాయక చర్యలపై పూర్తి వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో త్వరలో వెల్లడించనుంది.